అందరికీ ఈరోజు ఏంటంటే మార్తకి రేపు అనగా అంటే రేపు 12, 13 అని డేట్ ఇచ్చారన్నమాట, డెలివరీ డేటు. బట్ అయితే ఇంకా పెయిన్స్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. బట్ ఉమ్ము పోతుందని ఏడుస్తుంది. నాకు మొన్న అలా అయినందుకే చాలా టెన్షన్ పడింది కదా. ఇప్పుడైతే టైం వచ్చేసి ఎంత అవుతుంది అండి చూడండి. టైం వచ్చేసి ఇదో టైము 11 అవుతుందండి. 10:52 అయ్యింది చూడండి. అయితే 11 అవుతుంది. ఇంకా హాస్పిటల్ దగ్గరే ఉన్నాను అనమాట. చూడండి, అంబులెన్స్లో అయితే తీసుకొచ్చాను అనమాట. సో లోపలైతే హాస్పిటల్ అయితే లోపల ఉన్నారు మా అత్త వాళ్ళు. ఇంకా నేను బయట ఉన్నాను అనమాట. సో ఏదేమన్నా లాగైతే కంటిన్యూ చేద్దామని తీస్తున్నాను చూడండి. సో ఓకేనండి, ఇంకా హాస్పిటల్ అయితే ఉన్నాం కదండి. హాస్పిటల్కి వచ్చేసాము. ఇంకా ఇక్కడ మా నాన్నగారు, మా తమ్ముడు, మా సిస్టర్ అంతా మా అక్క ఉన్నారు. లోపల చూపిస్తాను. కూర్చుని తరపున వచ్చాను. బాటిల్ పెట్టాలంటున్నారు మేడం అయితే. బాటిల్ పెట్టేసి ఇంజక్షన్ వేస్తాను అంటున్నారు. సో ఇంకా మీకు కొంచెం తినాలంటే బ్రెడ్ పాలు తినిపిస్తుంది. అనుకుంటే శక్తి కదండి, కొంచెం శక్తి ఉంటే బాగుంటుంది కదని ఇంకా బ్రెడ్ పాలు తీసుకొని వచ్చాను. చూడండి, తింటుంది. మా అక్క వాళ్ళు, మా అమ్మ, మా ఇద్దరు అక్క, చిన్నక్క, పెద్దక్క. మా అదృష్టం ఏంటంటే మా అక్క వాళ్ళు పెద్దక్క ఇన్ని ఉండే అదే రోజు. చూడండి, మాట నా టెన్షన్ నాకు నువ్వు మాట్లాడుతున్నా అంటావా. చూడండి, డ్యాన్స్ వచ్చాను అంటున్నా. చేత కాదు ఉంటుంది. బా అమ్మమ్మ ఆడపిల్ల ఉంటుందా? బాగా భలే ఉండదు. పాప వచ్చేదా అంటాడు నాన్నగాడు పాప వచ్చేదా అంటాడు. ఆడపిల్ల పుట్టదా? బాగుండదు, సూపర్ ఉండదు. తీసుకొని వచ్చింది మేడం ఉండి బెడ్ పాలు తాపండి ఇంకా సంత. ఇంకో పాప వచ్చానా? నిజంగా వచ్చానంట. ఇంకో పాప వచ్చా కదా. నీళ్ళు పోస్తారా? నీళ్ళు పోస్తారు. సూది పెట్టారా పాపకి? మీరు మరి చూపి శైలి వచ్చేవారు ఆటోలో పాపకి. ఆవిడ అట్లా చూస్తుంది చూడుగా, ఆవిడ కందులు చూడు అట్లా చూస్తుంది. ఎవరడా ఈ పాప? చూడండి, మా అత్త అందరూ పడుకున్నారు. నేను వీడియో తీద్దామని కొంచెం పాపనైతే చూపిద్దామని మీకు వీడియోలో అయితే చూపిస్తున్నాను అండి.
సో ఏదైనా మళ్ళీ నారాయణకి డెలివరీ అయింది కదా, పాప చూడండి ఎంత బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇంకా నిన్న నైట్ నిద్ర లేదు, డెలివరీ అయింది కదా మా అత్త. చూడండి బయట అయితే హాస్పిటల్ అయితే బయట కూర్చున్నాము. మా అత్తకి వేడి నీళ్ళు తీసుకొచ్చాను ఇప్పుడే. టిఫిన్ అయితే టిఫిన్ తీసుకొని వచ్చి చిన్న పాప మా అత్త టిఫిన్ చేస్తున్నారు చూడండి. వేడి నీళ్ళు తీసుకొచ్చాను. మా అమ్మ చిన్న పాపని ఎత్తుకొని ఎండకి అట్లా తన ముఖం చూపించాలంట. చూపిస్తే మంచిదంట పిల్లలకి కళ్ళకి. అందుకని ఎండకి ఇట్లా ఎత్తుకొని నిలబడింది చూడండి. మార్తా చింతల్లి, ఓ చింతల్లి ఆర్పుకున్నదా? చూడండి ఇంకా వెళ్తున్నారు, వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నారు అనమాట. అందరికైతే ఇంకా బై మార్త వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నారు. ఇంకా ఇది ఎవరు లేరు కదా చూసుకోవడానికి, ఇంకా అక్కడే పంపిస్తున్నాము అనమాట. ఎందుకంటే బాత్రూమ్స్ ఏం లేవు ఇక్కడ. ఇంకా ఇక్కడ నుంచి ఐడియా డెలివరీ అయింది కదా, ఇక్కడ నుంచి అంబులెన్స్ నుంచి పంపిస్తున్నాం కదండి. ఇంటికైతే వెళ్తున్నారు అనమాట. నేను వెనక నుంచి వెళ్తాను. ఓకే మరి మొత్తానికైతే ఓకే అండి, ఇంటికైతే వచ్చేస్తాం అనమాట. మాతో డెలివరీ అయితే దేవుని వల్ల సంతోషంగా నార్మల్గా హ్యాపీ అనమాట. నాకైతే చాలా చాలా హ్యాపీగా అయితే ఉందన్నమాట. సో మొత్తానికైతే మా చిన్న పాప కూర్చుని చూడండి. ఇంకా వాళ్ళ మమ్మీ నాన్నగారు అక్కడికి వెళ్ళారు. బట్ నేను కూడా సాయంత్రం వెళ్ళాలనుకుంటున్నాను, చూస్తాను మరి. ఇంకా నిన్న అంతా నిద్ర లేదనమాట రాత్రి అంతా. కళ్ళు కూడా చూడండి ఎర్రగా ఉన్నాయి. మొత్తానికైతే ఇంకా మా భార్య అంటే మారుతుంది, డెలివరీ అయితే అయిపోయింది. ఆ డెలివరీ కోసం ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తున్నాం అనమాట. సో మొత్తానికైతే దేవుడు నార్మల్గా అయితే డెలివరీ అయితే అయిపోయింది అనమాట. సో ఏదేమైనా ఫ్రెండ్, ఏదేమైనా నార్మల్గా అయితే అయిపోయింది. సో మొత్తానికైతే చూడండి మా చిన్న పాప చింతల్లి, ఓ చింతల్లి పలక చూడండి. రాత్రి నిన్న నైటు వచ్చేసి 11 గంటలకు పెయిన్స్ అయితే స్టార్ట్ అయినాయి మార్తకి. ఇంకా నేను హాస్పిటల్కి అయితే తీసుకెళ్దామని ఇంకా మేడంకి అయితే ఫోన్ చేశాను. అంటే ఆశా వర్కర్కి అయితే ఫోన్ చేశాను. అక్కడ హాస్పిటల్లో ఎవరు లేవన్నారు. మేడం గారికి ఆమె ఫోన్ చేసి కనుక్కుంటానన్నది. సరే అని చెప్పాను. అప్పటికే మళ్ళీ రివర్స్ ఆమెనే ఫోన్ చేసి పెయిన్స్ ఏమైనా ఎక్కువ వస్తున్నాయా ఏమి అని నాకు ఫోన్ చేసింది. అవునక్క పెయిన్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి, తనకు అప్పట్లాగా లేవు, ఇప్పుడు బాగానే ఎక్కువ అయిపోయినాయి అంటే, సరే హాస్పిటల్కి అయితే రండి మరి చెక్ చేపిద్దాము ఇంకేస్ అంటే సరే అని ఇంకా 11:30కి ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరామన్నమాట. ఆ 11:30కి అక్కడికి బయలుదేరిన తర్వాత అక్కడికి వెళ్ళే లోపల 12 అయింది. 12 గంటలకి మేడంకి ఫోన్ చేసి నేను మరి మారుతాను హాస్పిటల్లో వదిలిపెట్టి మేడం ఎక్కించుకొని రావడానికి అయితే వెళ్ళాను అనమాట. అక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరం మేడం ఇక్కడ రూమ్ తీసుకొని ఉన్నదని చెప్పారు. సరే ఇంకా అక్కడికి వెళ్ళి మరి మేడం ఎక్కించుకొని మరి మారుతాను హాస్పిటల్లో పెట్టి మరి మేడం ఎక్కించుకొని వచ్చి మారుత దగ్గర వదిలిపెట్టాను. ఇంకా వాళ్ళు చూసుకున్నారనమాట. సో ఏదేమైనా మొత్తానికైతే ఇంకా అయిపోయింది. ప్రస్తుతానికైతే ప్రజెంట్కి అయితే ఇంటికైతే వెళ్ళిపోయింది. మారుత అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయింది. ఇక్కడ మేముండే గుడిసెలో మేము ఇంకా జాలూరు అంటే బాత్రూమ్ ఏమీ కట్టలే కదా, మరి ఇక్కడ వస్తే ప్రాబ్లం అవుతుంది కదా బాత్రూమ్ పోవడానికి, ఉండడానికి, బట్టలు వాషింగ్ చేసుకోవడానికి. బట్ అందుకనే ఇబ్బంది అవుతుందని అక్కడికి పంపించామన్నమాట. సో ఏదేమైనా ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే వ్లాగ్ అయితే ఇదనమాట. సో నాని మరి చిన్న పాప మాకు పాప అనమాట పుట్టింది. సో ఫస్ట్లో నాన్నగారు, తర్వాత చిన్న పాప అంటే మా చింతల్లి చూడండి ఇక్కడ మీరు మా చింతల్లి. ఇంకా రెండోసారి అయితే మూడోసారి అయితే మరి పాప అనమాట. సో దేవుడు ఇచ్చిందిలేండి, మన చేతిలో అయితే ఏం లేదు కదా. సో మనం అనుకుని జరగాలంటే జరగదు కదండి. సో ఏదేమైనా లేదనుకున్నగా దేవుడైతే నాకైతే మోపిల్లని అయితే ఇచ్చేయండి.
సో నా అట్లని మరేం బాధపడను. సో ఏదేమైనా ఫ్రెండ్స్ మరి ఓమా చూడండి సింతల్లి హాయ్ చెప్పమ్మా, హాయ్ చెప్పు, వాళ్ళ మమ్మీని అక్కడికి వదిలిపెట్టి మా చింతల్లి అయితే నా దగ్గరే ఉంది చూడండి. మా నాన్నగారు అట్లా వెళ్ళిపోయాడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి. చిన్నపాప ఒకటే నా దగ్గర అయితే ఉంది. సో ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా మొత్తానికి అయితే అబ్బో హాయ్ చెప్తుంది చూడండి. హాయ్ అను. అమ్మకి పాప వచ్చింది కదమ్మా, మనకి పాప వచ్చింది కదా కదా మరి ఎవరు వచ్చారు? పాపమ్మా, చిన్న పాప రాలేదా మనకి? చిన్న పాప కదా హాస్పిటల్లో చూడండి. హాస్పిటల్లో చిన్న పాప వచ్చిందన్న. మా చిన్న పాప నా పాపను చూసి మా చిన్న పాప అక్కడే అసలు వాళ్ళ అమ్మ దగ్గరికే అసలు వెళ్ళదు చూడండి. తల్లి. సో ఓకే ఫ్రెండ్స్ మరి మొత్తానికి అయితే వీడియో అయితే ఇదనమాట. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇక ఏదేమైనా మా అత్త వాళ్ళు డెలివరీ అయ్యారు. బట్ ఇంకా ఒక చిన్న అయితే మిగిలింది. ఏంటిదంటే ఆపరేషన్ చేపిస్తానని చెప్పాను అనమాట మా అత్తకి. ఇంకా చాలు, ముగ్గురికే చాలు, ఆపరేషన్ అయితే చేపిస్తానని చెప్పాను. ఇంకా ఆపరేషన్ కూడా ఒక 16 రోజులు గ్యాప్ ఉంటుందంట. 16 రోజులు అయిపోయిన తర్వాత ఇంకా ఆపరేషన్ కూడా వెళ్ళాలని చెప్పాను మా అత్తకి. సరే అని ఒప్పుకున్నారు. సో ఓకే ఫ్రెండ్స్ మరి ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు కూడా వీడియో పెడతాంలేండి. సో మొత్తానికైతే ఇంకా మొత్తం తల్లి బిడ్డ క్షేమంతో ఇంటికైతే వచ్చేసారనమాట. ఓకే ఫ్రెండ్స్ మరి మొత్తానికైతే బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి బ్లాగ్స్తో కలిసి ఉంటాం. బాయ్ ఫ్రెండ్స్.